టీఎస్పీఎస్సీ చైర్మన్ అయితే ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి 4 సభ్యులను కూడా ప్రకటిస్తూ ఉత్తర్వులు అయితే జారీ అయినటువంటి పరిస్థితి. ఇక అందులో చూస్తే ఏపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సభ్యుడిగా ఇవ్వడము, అలాగే మాజీ డీజీపీకి మహేందర్ రెడ్డికి ఇక్కడ చైర్మన్గా అవకాశం ఇవ్వడాన్ని విషయంలో చాలా అటు పాజిటివ్ ఇటు నెగిటివ్ 2 రకాలుగా వస్తున్నాయి. మీ వరకు ఎట్లా అనిపిస్తుంది? ఒకటి సరే ఇప్పుడే వాళ్ళకి బాధ్యతనిచ్చినారు కాబట్టి వాళ్ళు ఏ మేరకు పనిచేస్తారు అనేటువంటిది మనం కొద్దిగా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు కూడా బాధ్యతనిచ్చిన వెంటనే మనము విమర్శ చేయటం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఇంకొకటి మీరు అన్నారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తికి ఇచ్చినారు అని. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తికి ఇచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని పునఃపరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. ఏ నియామకాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారో ఆ విద్యార్థుల ఆర్తి అనేటువంటిది, వాళ్ళ బాధ అనేటువంటిది, వాళ్ళ ప్రాణత్యాగం విలువ అనేటువంటిది ఈ తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డలకు తెలుస్తుంది. కాబట్టి ఆ నియామక వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ టీఎస్పీఎస్సీలో దాంట్లో ఇచ్చేటటువంటి నియామకం అనేటువంటిది డెఫినెట్గా తెలంగాణ బిడ్డలకు ఇస్తేనే న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాము. ప్రతి ఒక్క ఉద్యోగం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ చిన్న ఉద్యోగం కింద స్థాయి ప్యూన్ ఉద్యోగం దగ్గర నుంచి పై స్థాయి దాకా కూడా తెలంగాణ బిడ్డలకు ఇస్తే ఆ ఉద్యోగాలకి న్యాయం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా నిజంగానే ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తి కనుక ఉంటే ఖచ్చితంగా దాన్ని పునఃపరిశీలించవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఇంకొక 2 నెలల్లోనే ఎంపీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ఎలా నడుస్తుంది మీ యొక్క ప్రణాళిక? ఎలా ఉండబోతుంది? ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మీరు టార్గెట్ 90 అనుకుంటే, మిషన్ 90 అనుకుంటే 8 వరకు అయితే వచ్చినటువంటి పరిస్థితి. ఒకటి ఉన్నదాన్ని 8 చేసుకోగలిగారు. ఇప్పుడు 4 ఉన్నటువంటి ఎంపీ సీట్ల విషయంలో ఎలా ముందుకు పోదలుచుకున్నారు? 4 ఉన్నటువంటి ఎంపీ సీట్లు ఖచ్చితంగా 10 స్థానాల కంటే ఎక్కువనే మేము గెలవబోతున్నాము. తెలంగాణ ప్రజలు, యావత్ భారతదేశ ప్రజలైతే ఎట్లయితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీయే 3వసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారో, నరేంద్ర మోడీ గారే 3వసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారో, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీయే 3వసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా మా ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగినది, మా సీట్లు కూడా పెరిగినాయి, ప్రజాదరణ కూడా పెరిగింది అనేటువంటిది అర్థమవుతుంది. ఒక ప్రత్యామ్నాయం కావాలి తెలంగాణ రాష్ట్రంలో అని ఆలోచించేటటువంటి క్రమంలో ఆ ప్రత్యామ్నాయానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని కూడా బీజేపీయే క్రియేట్ చేసింది. అనేక ఉద్యమాలు భారతీయ జనతా పార్టీయే చేసింది. కానీ ఎలక్షన్ ఇయరింగ్కి వచ్చేసరికి ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకునేటటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒక 4 అడుగులు ముందుకేసి ఆ సీట్లో వాళ్ళు కూర్చున్నారు. సరే ఏదేమైనా ప్రజా తీర్పును మేము ఆమోదిస్తున్నాం. కానీ ప్రజలు ఇవాళ ఏం ఆలోచిస్తున్నారు అనంటే రాష్ట్రంలో ఒక పార్టీకి ప్రత్యామ్నాయంగా అవకాశం ఇచ్చినాం, బట్ కేంద్రంలో మాత్రం భారతీయ జనతా పార్టీయే ఉండాలి. భారతదేశం ఎంత అభివృద్ధి పదంలో దూసుకుపోయింది అనేటువంటిది గత 9 సంవత్సరాలుగా చూస్తున్నారు. 9 లక్షల కోట్ల రూపాయలతోటి తెలంగాణలో కూడా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను భారతీయ జనతా పార్టీ చేసింది అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ఊళ్ళల్లో ఒక రోడ్డు వేసినా, ఒక శ్మశాన వాటి కట్టినా, ఒక పల్లె వేదిక నిర్మాణం చేసినా, ముద్రా లోన్లు ఇచ్చినా, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా, రేషన్ బియ్యం ఇచ్చినా, ఎరువుల సబ్సిడీ ఇచ్చినా, మీకు హరితహారం చెట్లు పెట్టినా, ఏదైనా కూడా ప్రతి పని గ్రామ పంచాయతీ ఇలా మెయింటెనెన్స్ అయినా, ఊళ్ళల్లో రోడ్లు వేసినా, జాతీయ రహదారులు వేసినా, అనేక రకాలైనటువంటి ఎరువుల కర్మాగారం లాంటిది తీసుకొచ్చినా, ఏం చేసినా కూడా అది భారతీయ జనతా పార్టీ తోటే సాధ్యమైంది, కేంద్ర ప్రభుత్వంతోటే సాధ్యమైంది. కాబట్టి ఇప్పుడు కూడా మరొకసారి అవకాశం ఇస్తే, అధికారం ఇస్తే భారతదేశం మొత్తం కూడా ఆర్థిక సుసంపన్న దేశంగా ఎదగడంతో పాటు తెలంగాణకు కూడా అభివృద్ధి ఫలితాలు అందుతాయి అనేటువంటిది ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ నుంచి కూడా ఎంపీ స్థానాలను ఎక్కువగా గెలిస్తే డెఫినెట్గా ఈ అభివృద్ధి అనేటువంటిది మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఎంపీలను ప్రజలు గెలిపిస్తారని మేము భావిస్తున్నాం. గత ఎన్నికల్లో మీరు సిరిసిల్ల నుంచి పోటీ చేయడం జరిగింది. దాదాపుగా మంచి ఓటు శాతమే వచ్చినటువంటి పరిస్థితి. గతంలో రానటువంటి ఓట్లు అయితే వచ్చాయి. ఎట్లా అనిపించింది? అక్కడ సిరిసిల్లలో డెవలప్మెంట్ అంటూ ఉంటారు. నిజంగానే అలాంటిది కనబడిందా? మీరు చాలా వరకు బీజేపీ పార్టీ సెంట్రల్ నుంచి ఇస్తున్నటువంటి హామీలను ప్రచారం చేస్తూ అయితే ముందుకు పోయినటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? అటువైపుగా మళ్ళీ వెళ్ళేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా ఈ గెలిచే రిజల్ట్స్ వచ్చిన తర్వాత? వెళ్ళొచ్చాను, చాలాసార్లు వెళ్ళొచ్చాను. ప్రతి కార్యక్రమానికి కూడా సిరిసిల్లకు వెళ్తున్నాను. సిరిసిల్లలో ప్రచారం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా బాగా ఆదరించినారు. వాళ్ళంతా కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలన పట్ల చాలా పాజిటివ్గా ఉన్నారు. కేటీఆర్ గారు మీరు అన్నట్టుగా చెప్తున్నటువంటి అభివృద్ధి అంతా కూడా లోపభూయిష్టం. సరే వారికి భయపడచ్చు, లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కూడా అవుతాడనేటువంటి ఒక భరోసా కావచ్చు. వాళ్ళ నియోజకవర్గంలో పొరపాటున ఎక్కడ ఏ బూత్లో ఓట్లు రాకపోయినా రేపు ఆయన గెలిస్తే వాళ్ళందరినీ కూడా భయపెట్టిస్తారు అనేటువంటి ఆందోళన కావచ్చు. సో ఎందుకంటే అక్కడ ఒక మాఫియా వ్యవస్థ నడిపిస్తున్నాడు కేటీఆర్. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా కొంతమంది ఒక ముఠా ఉంటారు, కేటీఆర్కి సంబంధించినటువంటి ఒక ముఠా ఉంటారు. వాళ్ళందరి గుత్తాధిపత్యం. ఇవాళ మీడియాలో ఏం రాయొద్దు, సోషల్ మీడియాలో ఏం పెట్టొద్దు, మీరు ఎక్కడ కూడా చూడరు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సిరిసిల్ల నియోజకవర్గంలోనే దాదాపుగా ఒక 500 మంది మీద కేసులు ఉంటాయి, పోలీస్ కేసులు ఉంటాయి.
ప్రతి చిన్న అంశం పైన వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఒక రోడ్డుకి ధర్నా చేసిన కేసు అవుతుంది, ఆందోళన చేసిన కేసు అవుతుంది, భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుంటే కేసు అవుతుంది, కేటీఆర్ మీద సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కేసు అవుతుంది. 30 కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, 25 కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, 20 కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, 15 కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా దినం తప్పించి దినం కోర్టుకు పోవాల్సిందే. అంటే అంత ప్రెజర్ చేసి, అంత భయపెట్టి ఒక ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు కేటీఆర్ అని మొత్తం తొక్కిపట్టి అక్కడ ప్రజాస్వామ్యాన్ని. కానీ ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. సో ఎట్లయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పోయిందో, భవిష్యత్తులో అక్కడ అధికారంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి కేటీఆర్ కూడా నూకలు చెల్లుతాయి. ఏదో ఒకనాడు వచ్చే ఎన్నికల్లో డెఫినెట్గా ఆయన ఓడిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా ఒక ఆల్టర్నేట్ కోసం చూస్తున్నారు. ఆ ఆల్టర్నేట్ బీజేపీయే అవుతుంది.